నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. సో ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. సో నా బ్యాక్ సైడ్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఈ నగరానికి ఏమైంది, విశ్వక్సేన్ గారి మూవీ ఫస్ట్ పార్ట్ చాలా ప్రేక్షాదరణ పొందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు దానికి సీక్వెల్ గానే ఈ నగరానికి ఏమైంది 2 కూడా రావడం జరుగుతుంది. సో ఈ నగరానికి ఏమైంది అని పెట్టి ఇక్కడ మళ్ళీ బాలయ్య గారి ఫోటో పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. సో అక్కడ మీ పప్పులు కాలేశారు అనమాట. అక్కడ ఏంటంటే మనకి ఈ నగరానికి ఏమైంది 2లో స్పెషల్ గెస్ట్ రోల్ గా బాలయ్య బాబు గారు చేస్తున్నారు. సో ఈ నగరానికి ఏమైంది మూవీ మళ్ళీ రిలీజ్ కూడా అవ్వడం జరిగింది. సో మంచి హై కలెక్షన్స్ బడ్జెట్ అయితే వసూలు చేసింది. సో అలాగే దాంట్లో భాగంగానే ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుకుంది. సో అంటే మనకి ఓటీటీలో వ్యూవర్షిప్ కానీ లేకపోతే దాని స్టాటిక్స్ కానీ చూసుకున్నట్లయితే సో రిమైనింగ్ అదర్ మూవీస్ కంటే కూడా మనకి ఈ మధ్య కాలంలో కావచ్చు, లేకపోతే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 1 పెట్టినప్పుడు కానివ్వచ్చు, మంచి వ్యూవర్షిప్ సంపాదించుకుంది అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ఈ నగరానికి ఏమైంది 2 మూవీ ఏంటంటే సీక్వెల్ గా బాలయ్య బాబు గారికి విశ్వక్సేన్ గారికి ఎలాంటి సంబంధం ఉందో మనకి అందరికి తెలిసిందే. ఎందుకంటే పలు సందర్భాల్లో బాలయ్య బాబు గారు విశ్వక్సేన్ గారి మూవీ ప్రమోషన్స్ కానివ్వచ్చండి, లేదంటే విశ్వక్సేన్ గారి కొన్ని మూవీస్ లో ప్రెస్ మీట్స్ లో ప్రమోషన్స్ లో బాలయ్య బాబు గారి గురించి ప్రస్తావించడం మనం చూస్తున్నాం. అంటే విశ్వక్సేన్ గారికి చాలా మంది పెద్ద పెద్ద హీరోలు మంచి అంటే కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ, కొంతమంది చూసి వాళ్ళు ఎలా యాక్ట్ చేశారు ఏంటి అనేది నేర్చుకోవడం కానీ, అలాగే బాలయ్య బాబు గారి లోంచి కూడా అంటే ఆయన హీరోయిజం కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ప్రజలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఆడియన్స్ కి ఇచ్చే రెస్పాన్స్ కానీ ఈయన క్యాచ్ చేస్తూ ఇష్టమని చెప్పడం కూడా మనము కొన్ని సందర్భాల్లో చూసాం. సో ప్రమోషన్స్ లో భాగంగానే సో ఈ విషయాన్ని బాలయ్య బాబు గారు గమనించి ఓకే నా మీద ఇంత ఇష్టం విశ్వక్సేన్ కి ఉందా అని అర్థం చేసుకొని ఆయనతో కొంచెం అంటే బాలయ్య బాబు గారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే సో ఓ పక్కన హిందూపూర్ లో ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా, ఓ పక్కన మనకి ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కి ఏమాత్రము డిసప్పాయింట్ చేయకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఓ పక్కన హిందూపూర్ లో ఎమ్మెల్యేగా, ఒక పక్కన ఇండస్ట్రీలో ది టాప్ హీరోగా కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంటారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ఏంటంటే సో ఇలా పలు సందర్భాల్లో విశ్వక్సేన్ ఆయన గురించి మాట్లాడడం కానీ, ఆయన గురించి ప్రేమగా ప్రస్తావించడం కానీ గమనించి గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఆ టైంలో ఒక టైంలో ఆ సెట్స్ లో ఏదైతే మూవీ జరుగుతున్నప్పుడు వెళ్ళి విశ్వక్సేన్ గారికి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయనంతటా ఆయన ఎవరికి ఏం ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళి విశ్వక్సేన్ గారిని సర్ప్రైజ్ చేయడం జరిగింది. సో అక్కడ చాలా యూనిట్ అంతా కూడా సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం, బాలయ్య బాబు గారు చేసే జోక్స్ కానీ, ఆయనతో ఉండే ఆ టైమ్ ఆఫ్ ఇప్పుడు నార్మల్ గా కూడా ఎక్కడ కూడా బాలయ్య బాబు గారు ఉన్న ఆ చుట్టూ ప్రాంతం అంతా కూడా హడావిడిగా ఎంజాయ్ మూమెంట్ గా, జాయ్ఫుల్ మూమెంట్ గా, సంతోషంగా జోక్స్ తో నిండిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ప్రమోషన్స్ చూస్తుంటాం ఆయన చేసే చిలిపితనం కూడా. సో అందులో భాగంగానే గ్యాంగ్ ఆఫ్ గోదావరికి వెళ్ళడం, ఆ సెట్స్ కి వెళ్ళి విశ్వక్సేన్ గారికి సర్ప్రైజ్ చేయడం, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని కూడా మనకి ప్రమోషన్స్ లో కొన్ని చెప్పారు. సో కమింగ్ బ్యాక్ టు బాలయ్య బాబు గారి గురించి చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఆయనకి అఖండ 2 తాండవ మూవీ అయితే సెట్స్ లో జరుగుతుంది. సో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన అభిమాని అవ్వచ్చు, అభిమానే అంటారు కదా, ఎందుకంటే అభిమానిలాగా కొలుస్తారు విశ్వక్సేన్ గారు బాలయ్య బాబు గారిని. సో మరి తన అభిమాని అడగగానే ఆయన మూవీలో మరి అడిగారా లేకపోతే బాలయ్య బాబు గారు చెప్పారనేది మరి మన ఈ నగరానికి ఏమైంది 2 సెట్స్ లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది మాకు కూడా డౌటే. సో మరి ఆయన అడిగారా లేకపోతే బాలయ్య బాబు గారు వచ్చి అందులో రోల్ చేస్తారనేది తెలియదు. బట్ ఏదైనప్పటికీ కూడా అఖండ 1 చూసేటప్పటికి ఫుల్ ఆఫ్ ఏంటంటారు యుద్ధాలు, అఘోర గెటప్ అండ్ పూజారి లాంటి గెటప్ తోటి మనము చూసాం. బట్ అఖండ 2 వస్తే ఇంకెంత హారబుల్ అంటే ఏ వేషం ఏదైతే ఉందో కూడా మనం అంటే ఊహించుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో మరి ఇలాంటి ఒక గెటప్ తో ఈ నగరానికి ఏమైంది 2కి రోల్ చేయడం అనేది ఎలా అనేది నాకు డౌట్. ఎందుకంటే కమింగ్ టు ఈ నగరానికి ఏమైంది 2 మొత్తం వచ్చేసి ఒక కామెడీ
సో ఒక కామెడీగా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వన్ చూసాం కాబట్టి. కమింగ్ బ్యాక్ టు వాకండా వన్ వచ్చేసి ఫుల్ ఆఫ్ మాస్ లుక్ అనమాట. సో రెండింటికి ఎలా సెట్ అవుతుంది అనేది నాకు డౌట్ గా ఉంది. మరి మీకు ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇంత బిజీ షెడ్యూల్లో బాలయ్య బాబు గారు రావడం, ఈ నగరానికి ఏమైంది టూలో చేయడం అనేది వార్తలలో నిలిచిందనమాట. ఇప్పుడు సోషల్ మీడియా అదే చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. సో మరి ఏంటి అసలు బాలయ్య బాబు గారికి ఎలాంటి రోల్ ఇచ్చారు, ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన వచ్చి ఈ నగరానికి ఏమైంది 2 మూవీ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటో, అలాగే ఆయనకి ఈ ఇద్దరి మీద ఈయన మీద ఆయన మీద చూపించే ప్రేమ ఏంటో, ఇది మొత్తం కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే.